పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో సూపర్. వర్షంలో ఇవి అంతా తినడానికి మజా వస్తుంది. అరే ఇదేం పకోడీ? ఇంటికి రా, పకోడీ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అవును, పక్కవారి కోడి దొబ్బేసి పకోడీ చేస్తాడు, అర్థమైందా? ఇదిగో చిలుక, ఈ తింగరోడి టాలెంట్ వేస్ట్ కాకూడదు. వీడి చేత మనం చాయ్ పకోడీలో బండి పెట్టిద్దాం. అరే పింకీ ముందు మీరందరూ నా పరువు తీసేస్తున్నారు. పింకీ ముందే కాదు, స్వీటీ కిటీ ముందు కూడా నీ పరువు అంతా పోయింది. మామూలుగా మా ముందే నీ పరువు పోతుంది, ఇప్పుడు 6 ముందు పోయింది, అర్థమైందా? నేను కనుక మంచి పకోడీ చెయ్యకపోతే వంట చేయడమే మానేస్తాను. నాతో పాటు ఇంటికి రా, ఇప్పుడే వెళ్దాం, పదా. నన్ను డాంకీ అంటావు, కానీ నిజమైన డాంకీ నువ్వే. మాన్సూన్ సీజన్ లో ఇంట్లో మూసుకొని కూర్చొని ఏం చేస్తావు? మనం అందరం కలిసి ఒక ట్రిప్ వేసుకుందామా? అబ్బా, ఏం ఐడియా ఇచ్చావు హనీ, నువ్వు ఇంటెలిజెంటా? పదండి, అరకు వాటర్ ఫాల్ పిక్నిక్ కి వెళ్దాం, ఏమంటారు? అరే వద్దు, అంత దూరం ట్రావెల్ చేయాలంటే నా వల్ల అవ్వదు. అరే కండలు పెంచిన 4 మగవాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం ఏముండదు. అరే కానీ 11 మంది కార్లో ఎలా పడతారు? 11 మంది ఎవరు? మీరు 3, మేము 4, ఇంకో 4 మగవాళ్ళు ఉంటారు కదా. అరే ఇలా చూడు, ఈ పర్సనాలిటీ చూడు, ప్రపంచం మీద ఒట్టు, ఆ 4 మగవాళ్ళం మనమే. ఆలోచించండి, లాంగ్ డ్రైవ్, వర్షం, కారులో వెళ్తూ పాటలు, వేడి వేడిగా మొక్కజొన్న కంకెలు, చాయ్ పకోడీలు, ఇంకా వాటర్ ఫాల్ దగ్గర పోజులు, నీళ్ళలో తడుస్తూ ఉంటే భలే మజాగా ఉంటుంది. అయితే పదండి అరకు వాటర్ ఫాల్స్ కి. కారు పక్కకి తీరా, టమాటా మొహం. అసలు ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం అందరం ఎక్కడ వెళ్ళగలము? అదే కదా అరకు వాటర్ ఫాల్స్. హనీ, ఇరిటేట్ చెయ్యకు. ఓహో, పెద్ద కార్ వల్ల ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. బైక్ మీద వెళ్తే ఎలా ఉంటుంది? స్వీటీ, బైక్ మీద ఎంతమంది పట్టరు, అందుకే కారు. చూడండి, జామకాయలు. అన్నా, ఇక్కడికి రండి. మాకేమీ వద్దు, నువ్వు వెళ్ళిపోన్నా. అన్నయ్య వెళ్ళిపోతున్నారు ఆగకుండా. నాకు జామకాయలు కావాలి. అవి హైజీనిక్ గా ఉండవు పింకీ, నేను తెచ్చాను కదా. జామకాయలు, వేరుశనకాయలు, చాట్, ఇంకా ఫ్లాస్క్ లో టీ, పకోడా, నూడిల్స్. నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరామ్యాన్ పింకీతో పాటు చాలా హ్యాపీ అయిపోయాను. అని వెనకాల ఉన్న బుట్ట తీసుకో. తీసావు గాని అందులో తినడానికి ఏమీ లేవు, తినడానికి ఉన్న ఫుడ్ తెయ్యి, అర్థమైందా? ఫుడ్ ఏమీ లేదు. ఉన్నాయి, నేనే బుట్టలో పెట్టాను. కానీ నువ్వే అన్నావు కదా, ఏ అని బుట్ట కారులో పెట్టు అని, అందుకే ఫుడ్ తీసి కిచెన్ లో పెట్టేసి బుట్ట లోపల తెచ్చి పెట్టాను. జోర్దార్, ఈ డబ్బులతో ఆ జామకాయలు తీసుకో, నీకు పని చేయడం చేత కాదు. అరే ఇదంతా హనీ వల్ల జరిగింది. డబ్బు నువ్వు చేసావు, ఇక్కడ అందరూ పని చేస్తుంటే నువ్వు మాత్రం చేతులు ఊపుకుంటూ వచ్చావు. నీ పని వేరే వాళ్ళకి చెప్తే ఇలాగా అవుతుంది, అర్థమైందా? అరే అన్నా, జామకాయలన్నా. పద త్వరగా పద, ట్రాఫిక్ క్లియర్ అయింది. నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరామ్యాన్ పింకీతో పాటలు వినాలనుకుంటున్నాము. అలాగే తోతారం బండిలో లేటెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అర్థమైందా?
అరే మ్యూజిక్ సిస్టమ్ పాడయింది. కార్ తీసుకునే ముందు చెక్ చేయరా. ఫ్రీగా వచ్చిన కారు కదా. వావ్, వర్షం చూడడానికి చాలా బాగుంది. కిటీ, వర్షంలో ఒక పాట పాడొచ్చు కదా. అరే వైపర్ పనిచేయడం లేదు. నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. వైపర్ కూడా చెక్ చేయలేదా? అరే వైపర్ ఎవరు చెక్ చేస్తారు? పెట్రోలు, వాటర్, ఆయిల్ చెక్ చేస్తారు. కానీ అక్కడ వైపర్ పాడైంది కదా. ఏంటి చిలుక, బయటంత వర్షం పడుతుంటే నువ్వు వైపర్స్ చెక్ చేయవా ఏమిటి? ఆకాశంలోకి చూడు ఒకసారి. ఇది మాన్సూన్ సీజనే కాబట్టి వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆలోచించండి, వర్షం ఇలాగే కురిస్తే మనం రాత్రంతా ఇక్కడే ఉంటాం. తాగడానికి, తినడానికి ఏమీ లేవు. దరిదాపుల్లో హోటల్ కూడా ఏదీ లేదు. మనకి ఈ పిక్నిక్ వల్ల పానిక్ అటాక్ వచ్చేలా ఉంది. చూడు చిలుక, దీనంతటికి నువ్వే కారణం. ఏం ప్రాబ్లం లేదు. వస్తున్నాడు సూర్యుడు. మన కోసం ఉన్నాడు ఒక కండల వీరుడు. అంటే ఒక వీరుడికి ఉన్న బలమైన చేతులు మన అందరికీ కావాలి. ఇంకా వీరుడు ఎవరు అంటే మన జోర్దార్. థ్యాంక్ యూ. విన్నావా పింకీ, విన్నావా? అవును, నిన్నే వీరుడు అంటున్నాడు. పిక్నిక్ వెళ్ళడానికి జోర్దారే దారి చూపిస్తాడు. ఆ బోనెట్ మీద కూర్చుని ఆ కారు అద్దాన్ని తుడుస్తూ ఉండాలి. ఏంటి? అరే వద్దు వద్దు, నాకు భయం వేస్తోంది. భయం ఎందుకు? బండికి నిన్ను తాడుతో కట్టేస్తాము. నువ్వు వైపర్లా తోకతో తుడిచేస్తూ ఉండు, సరేనా? వావ్ హనీ, నువ్వు ఇంటెలిజెంట్ ఐడియా ఇచ్చావు. నేను ఇంటెలిజెంట్ గాడిదని కదా. నువ్వు తోక ఆడిస్తూ ఉండు, నేను లోన పాడిస్తూ ఉంటాను. అరే వడగళ్ళు పడుతున్నాయి. వీరుడు చేతిలో ఉన్న బాంబుకే దడవడు. వడగాళ్ళకి భయపడేవాడు కాదు మగవాడు. నేనేం భయపడడం లేదు, పదండి ముందుకి. అరే వర్షం ఆగిపోయింది. ఇది మాన్సూన్ సీజన్. వర్షం మళ్ళీ కురుస్తుంది కాబట్టి నువ్వు అక్కడే అలాగే ఉండు. బాబోయ్, మళ్ళీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం. ఇటువైపు అరకు వాటర్ ఫాల్ కి షార్ట్ కట్ రూట్ ఉంది కాబట్టి ఇటు వెళ్దాం. జోర్దార్ని లోపలికి రమ్మను. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ కట్టేద్దాం. థ్యాంక్ యూ పింకీ. అరగంటలో మనం వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకోవచ్చు. బన్నీ, కార్ తో స్టెప్పులు వేస్తున్నావా? రోడ్డు ఏమీ బాగోలేదు, వర్షం వల్ల పాడైపోయినట్టుంది. ఓహో, బండి బురదలో ఇరుక్కుంది. ఎవరు తోస్తారు దీన్ని? మనం తోద్దాం దీన్ని. మేము కాదు, మీరు తోసుకుంటూ రావాలి. వీరులు కదా మీరు. అరే మీరు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతూ ఉంటారు. కార్ ఏంటి, ఒకవేళ ట్రాక్టర్ ఉన్నా కూడా బయటికి లాగేస్తారు. ఎవరో తెలుసా? హనీ బనీ. అవును చిలుక, బానెట్కి కట్టేసరికి నా నడుము ఇనుములాగా వంగిపోయింది. చిలుక బండిని అసలు లాగలేడు. మనకి ప్రాబ్లం ఏమీ లేదు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా. అరే కానీ పద బన్నీ, లేకపోతే కిట్టి ముందు మన ఇద్దరి పరువు పోతుంది. మీకు సపోర్ట్ కి రమ్మంటారా? కిట్టి వద్దు, మేమిద్దరు సరిపోతాము. అరే రండి, త్వరగా రండి, బండి ఆగి ఉంది. ఆగండి, బండి పాడితే తోతారాము మనకి పాడి కట్టేస్తాడు. అవును, చిలుక చెప్పింది కరెక్ట్. ఇప్పుడేంటి మేము దేక్కుంటూ రావాలా? కాదు, పైన కూర్చోండి. వాటర్ ఫాల్ లో కడుక్కున్న తర్వాత రండి. అరే మేమిద్దరం పైన ఎలా కూర్చుంటాము?
తాడు ఉంది కదా. మీ ఇద్దరి ప్రాణాలు నా చేతిలో ఉన్న స్టీరింగ్ లో ఉంది. ఆల్ ద బెస్ట్. వచ్చేసాం మనం. ఫుల్ జనం అయిపోయింది పిక్నిక్. ఈ జనాల మధ్య వాటర్ లో ఎంజాయ్మెంట్ ఏ ఉంటుంది. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. కిటీ, ఆ పైన లుంగి పాల్ ఉంది. అక్కడ ఎవరు ఉండరు. అది చాలా ఎత్తులో ఉంది. అక్కడ ఎవరు ఉండరు. అక్కడికి వెళ్దాం పదండి. మీ వల్ల అందరం తడిసిపోయాం. ఇంకోసారి ఇక్కడికి రాకూడదు. వాట్ ఎ ప్లేస్. నేను చెప్పాను కదా, ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మనదే. ఏం చూడడానికి వచ్చా ఏం చూసాం. ఆహా, సూపర్ గా ఉంది ఇక్కడ. అరే, అన్ని మాన్సూన్ లో ఇదే బెస్ట్ ట్రిప్. సరే, ఇది గొప్ప ట్రిప్పే, కానీ దీనికి మేము పడిన కష్టం ఎవ్వరూ పడలేదు. అర్థమైందా? చిలుక, కష్టం ఎక్కడ ఉంటుందో సుఖం కూడా అక్కడే ఉంటుంది. అర్థమైందా?